తప్పకుండా ఒక పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయమే కావచ్చు, లేదు అక్రమ కేసుల విషయంలో కావచ్చు, మా పార్టీ విధానం ఏంటంటే మాకున్న రాజ్యాంగంలో ఒక పౌరుడికి ఒక పార్టీకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హక్కుని మేము ఉపయోగించుకుంటాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది. అన్నిటి మీద మేము న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో వీటన్నిటిని కూడా మేము న్యాయస్థానాల్లో పోరాడతాం. ఎందుకంటే నిన్న ఆయన డాక్టర్ సంజయ్ ఆయన సొంతంగా చెప్పిండు. మా కౌశిక్ రెడ్డి గారు అడిగితే నీది ఏ పార్టీ అని అడిగితే నాది కాంగ్రెస్ పార్టీ అని సొంతంగా చెప్పినాడు. అధికారిక సమావేశంలో చెప్పినాడు. అధికారిక సమావేశంలో జిల్లా అధికారులందరి సమక్షంలో, 3 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో నాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాడు డాక్టర్ సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే. కాబట్టి స్పీకర్ గారు కూడా గమనించాలి. ఆయన్నే డైరెక్ట్గా చెప్పినాడు, మీ దగ్గర సంజయ్ గారి మీద అనర్హత వేటు పిటిషన్ పెండింగ్లో ఉన్నది. ఇవాళ ఆయన్నే కన్ఫెస్ చేసినాడు కాబట్టి, ఆయన్నే బహిరంగంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా డాక్టర్ సంజయ్ గారి మీద అనర్హత వేటు వెయ్యాలని చెప్పి మేము స్పీకర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. కౌశిక్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అనే పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏదైతే చెప్పిండో, పార్టీ మారిన వాళ్ళని గల్లాలు బట్టి అడగండి అన్నాడు, రాళ్లతో కొట్టి అడగండి అన్నాడు, కుక్కల్ని కొట్టినట్టు కొట్టి అడగండి అన్నాడు. కానీ మా కౌశిక్ రెడ్డి అవేం చేయలేదు. చాలా సభ్యతగానే మైకు తీసుకొని నీది ఏ పార్టీ అని అడిగిండు. కుక్కల్ని కొట్టినట్టు కొట్టలేదు, రాళ్లతో కొట్టలేదు, ఇంకా ఏమీ అనలేదు. రేవంత్ రెడ్డి చెప్పిన దాన్నే చాలా మర్యాదపూర్వకంగా కౌశిక్ రెడ్డి గారు అడిగారు. కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోమని బండి సంజయ్ కంప్లైంట్ చేయడం అనేది అర్థరహితం. ఆయనే ఖుద్దు కన్ఫెస్ చేసినాడు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ అని సంజయ్ గారి మీదనే చర్యలు తీసుకోవాలి స్పీకర్ గారు.